సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. మనకు త్వరలోనే పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్టు ఒక న్యూస్ వచ్చిందనమాట. సో మొత్తంగా మనకి 12,000 వరకు వేకెన్సీస్ ఉండవచ్చని ఒక అంచనా ద్వారా తెలుస్తుంది. సో ఈరోజు మనకు ఒక న్యూస్ వచ్చిందనమాట, దాని గురించి డిస్కస్ చేద్దాం. తెలంగాణ పోలీస్ శాఖలో మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు సన్నాహాలు మొదలవుతున్నాయన్నమాట. సో తాజా అంచనాల ప్రకారం 12,000 వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనను పంపేందుకు అధికారులందరూ సిద్ధంగా ఉన్నారన్నమాట. సో మనకు కొంతకాలం నుంచి అంటే మనకు 2022లో తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ నియామకాల గురించి జరిగింది కదా. సో వీరందరికీ 2024లో నియామక పత్రాలు అందించాలన్నమాట. మనకు 2022లో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది కదా. సో మన తెలంగాణ రాష్ట్రంలో ఈ పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఇప్పటి నుంచైనా, ఇంకా ఎవరైనా ప్రిపేర్ కావట్లేదు అనుకుంటే అయినా ఇప్పటి నుంచైనా మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకు ఈ 12,000 వేకెన్సీస్ ఉండవచ్చని తెలుపుతున్నారనమాట. సో మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అనే టెలిగ్రామ్ ఛానల్లో కూడా డైలీ కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని, అదేవిధంగా ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ టాపిక్స్ అన్నిటిని మన రాజా కాంపిటేటివ్ సైకిల్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట డైలీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మనకి ఇక్కడ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారనమాట. మనకు వాస్తవానికి ఏంటంటే పదవీ విరమణ ద్వారా ఖాళీ అవుతున్న పోస్టులను భర్తీ చేస్తారనమాట. సో కానీ మనకు 2007 సంవత్సరంలో లుంబిని పార్క్, అదేవిధంగా గోకుల్ చాట్ వద్ద బాంబు పేలులు జరిగాయి కదా. సో ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఆ సమయంలో పోలీస్ శాఖ నియామకాలు తక్కువగా ఉన్నందువలన సో ఇలాంటి అనివార్య కారణాలు ఎక్కువ జరుగుతాయనే భావనతో మన తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఎక్కువగా నియామకాలను జరపాలని, ఎక్కువ మెంబర్స్ని పోలీస్ శాఖలో రిక్రూట్మెంట్ చేసుకోవాలని భావిస్తున్నారనమాట. సో దీంతో అప్పటి ప్రభుత్వం 35,000 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించిందనమాట. సో ఒకేసారి ఇన్ని పోస్టులను భర్తీ చేయాలంటే ప్రభుత్వానికి కొంచెం కష్టం అవుతుందన్న ఉద్దేశంతో వీటిని దఫాల వారీగా భర్తీ చేస్తున్నారనమాట. సో ఇందులో మనకు మొత్తంగా 2022 సంవత్సరంలో ఈ కానిస్టేబుల్ నియామకాలు జరిగాయన్నమాట. సో ఈ 2022లో మనకు కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది కదా. సో ఈ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయిన వారికి 2022లో సెలెక్ట్ అయిన వారికి ఎంపిక చేసి వారిని శిక్షణ ఇచ్చారనమాట. సో వారికి 2024 సంవత్సరంలో నియామక పత్రాలు అందించారనమాట మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు. సో మనకు ఈ సంవత్సరం కూడా పోలీస్ శాఖలో భారీగా నియామకాలను జరిపేందుకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారనమాట. సో ఇప్పుడు మనకైతే 12,000 వరకు వేకెన్సీస్ ఉన్నాయని న్యూస్ వచ్చిందనమాట. సో ఈ 12,000 వేకెన్సీస్ కన్నా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట మొత్తంగా మనకి కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయిలో. సో మనకేంటంటే 2021 సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు అనేది మనకు 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచారు కదా. సో దీంతో జాబ్ చేసేవారి యొక్క ఏజ్ అనేది చాలా పెరిగిందనమాట. సో ఏంటంటే పదవీ విరమణ వయసు 58 నుంచి 61 సంవత్సరాలు చేయడం వలన వారి యొక్క సర్వీస్ టైం అనేది 3 years ఇంక్రీజ్ అయ్యింది. సో దీనివల్ల మనకి ఈ నియామకాలు లేట్ చేశారనమాట. సో ఇప్పుడు వారికి 2024 సమయానికి వేకెన్సీస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. సో ఈ వేకెన్సీస్ని త్వరలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుందన్నమాట. సో ఇంకా ఏముంది, మీరైతే మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయలేదు అనుకుంటే ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళైతే పర్వాలేదు. ఎందుకంటే మనకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వెంటనే ప్రాసెస్ అనేది జరిగిపోతుంది అనమాట. సో మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనం ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగాలు చేయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటారనమాట. సో మీరు వారందరినీ బీట్ చేయాలంటే మీ ప్రిపరేషన్ని ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేసి హార్డ్గా ప్రిపేర్ కండి.
ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. మన రాజా కాంపిటేటివ్ సర్కిల్లో ఈ తెలంగాణ పోలీస్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని అందులో పోస్ట్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి.